ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. విజయనగరం జిల్లా మెరకముడిద మండలంలో పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఆయన ఆ గ్రామాలను కలుపుతూ నూతన రహదారులకు శంకుస్థాపన చేశారు. ఎప్పటి నుండో కలగా ఉన్న రహదారులకు శంకుస్థాపన చేయడంతో ఎమ్మెల్యేకి ఆనందంతో ఆ గ్రామస్తులు సాల్వాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవక ముందే ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే మెరకముడిద మండలంలో చిన్నపూతిక వలస, బెల్లెల వలస, జీమర్రి వలస, శామయ్య వలస గ్రామాలకు 8,90,00,000 ఉపాధి హామీ నిధులతో బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశామన్నారు. ఆ గ్రామాలకు రహదారులు లేక ప్రజలు ఎప్పటి నుండో ఇబ్బందులు పడుతున్నారని, పండగలోపే పనులు పూర్తి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెరకముడిద మండల మాజీ ఎంపీపీ తాడ్డి సన్యాసి నాయుడు, ఏఎంసీ చైర్మన్ తాడ్డి చందు, సీనియర్ నాయకులు కోట్ల మోతీలాల్, జనసేన మండల అధ్యక్షురాలు రౌతు కృష్ణవేణి, తెదేపా నాయకులు కెంగువ ధనుంజయ, చెల్ల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో ఈరోజు 8,90,00,000 రూపాయలతో ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లు మనం వేసుకుంటున్నాం. వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవి పండగ ముందే పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ఎన్ఆర్ఈజీఎస్ రోడ్స్ మనకి ఇంచుమించు 35 కోట్ల దగ్గర చంద్రబాబు నాయుడు గారు, కన్సర్న్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మరి మనకి ఈ 35 కోట్లు ఇచ్చారు. ఈ 35 కోట్ల వల్ల ఈ 4 రోడ్లు చాలా ఉపయోగకరమైనటువంటివి. చాలా సంవత్సరాల నుంచి ప్రజల మనోభావాలతో ఎప్పుడు కోరుకున్న పూర్తి కాని రోడ్లు అని చెప్పి మన మండల పెద్దలు అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. వీటిని ప్రయారిటీగా తీసుకొని మొట్టమొదటిసారిగా ఇచ్చిన 35 కోట్ల తారు రోడ్లలో మరి మీ మండలానికే ఎక్కువ ఇచ్చి మెరకముడిద మండలానికి 8,90,00,000 ఇచ్చాం. మిగతా 25 3 మండలాలకి సర్దాం. అందువల్ల ఇక్కడ అవసరం కాబట్టి ఇది వెనుకబడినటువంటి మండలం కాబట్టి ఎక్కువ ఇచ్చాం. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, పనిచేసే కూటమి, పనిచేసే తెలుగుదేశం పార్టీ అనేది మరొకసారి రుజువైంది. మరి రైతులకి 7 కేజీలు తీసుకునేవారు ఈసారి 1 కేజీ కూడా తీసుకోలేదు. అదేవిధంగా డబ్బు ఇన్నాళ్ళు 3 మాసాలు 4 మాసాలు పండుగ ముందు ఇచ్చినా మనకు వచ్చేది కాదు. కానీ ఈ రోజున మీరు అక్కడ తూకం వేసుకొని వచ్చేస్తే 24 గంటల లోపున మీకు అకౌంట్లోకి కూడా రైతుకు డబ్బు వచ్చింది. అలాగే అన్నదాత సుఖీభావ ఇస్తామన్నాం, 20,000 ఇస్తామన్నాం, 20,000 కూడా దఫాలుగా ఇస్తామన్నది చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న 7,000 రూపాయలు రైతులందరికి కూడా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందంటే ఏది ఇచ్చినా అందరికీ ఇస్తాం. వీళ్ళు తెలుగుదేశం రైతుల, వైఎస్ఆర్ రైతుల, కాంగ్రెస్ రైతుల అనే తేడా ఉండదు, అందరికీ ఇచ్చాం. అదేవిధంగా తల్లికి వందనం, మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఒక ఇంట్లో 6గురికి ఇచ్చాం, ఒక ఇంట్లో 4గురికి ఇచ్చాం, ఒక ఇంట్లో 1 ఉంటే ఇచ్చాం. కానీ ఎవరికి అందలేదన్నది లేదు. ఎక్కడ ఏదైనా ఉంటే చిన్న ల్యాప్సెస్ ఉంటే వాటిని కూడా తిరిగి ఇస్తున్నారు, ఇవ్వడం జరుగుతుందని చెప్పి 16,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 500 నుంచి 10,000 వరకు ఓట్లు ఉన్నాయి. 10,000 గ్రామ పంచాయతీకి 10 కోట్లు వచ్చింది తల్లికి వందనం. రైతు భరోసా కూడా 10 కోట్లు వచ్చింది, అంటే ఊరికి 20 కోట్లు అందింది. మొత్తం మీరు లెక్కేసుకుంటే జూలై 1వ తేదీ నుంచి తల్లికి వందనం, 1వ తేదీన 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను, దాని తర్వాత రైతు భరోసా 3 కలిసి 40 రోజుల లోపున అందే. నేను చెప్పక్కర్లేదు, మీ గ్రామాల్లో మీరు లెక్కేసుకోండి ఎవరింటికి ఏటందింది అన్నది.
గతంలో ఎప్పుడు కూడా ఈ 70 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టుగా ఒకే నెలలో ఇచ్చినటువంటి దాఖలాలు ఎప్పుడు లేవని చెప్పి కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తూ, మరి అలా ఉండేటప్పుడు పక్కన ఇలాంటి రోడ్లు కూడా వేస్తున్నాడు ఆయన అంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా పనితనానికి, అభివృద్ధికి ఆయన ఒక చిహ్నం. అలాగే సంక్షేమానికి కూడా మరొక చిహ్నం. ఆయనకి అభివృద్ధి ఒక కన్ను, సంక్షేమం ఒక కన్ను అని మరొకసారి రుజువైందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.